నేడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా కుకట్పల్లి రామాలయం శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాలయం ముందు కోలాటం కళాకారులు ఆటపాటలతో భక్తులను అరలింపజేశారు. అనంతరం శ్రీరాముని విగ్రహాలను ఊరేగింపుగా వీధుల్లో పాటలు పాడుతూ భజనలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన పూజలో పూజారి చిలుకూరి నాగమోహన్ పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి ప్రత్యేకమైన పూజలు చేసే ముక్తి ఫలం ఉంటుందని నాగమోహన్ అన్నారు. ముక్కోటి ఏకాదశి రోజున పూజలు నిర్వహించిన కుటుంబాలు వారి పాప దోషాలు పోయి ముక్తి ఫలం లభిస్తుందని తెలిపారు. స్థాపన జరిగింది. కొన్నాటికి 93 సంవత్సరాల ప్రతిష్ట అయింది. ఇప్పుడు ప్రతిష్ట 30 సంవత్సరాలుగా అయింది. 30 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ముక్కోటి ఏకాదశి చాలా వైభవంగా జరుగుతుంది. రాత్రి 12:30 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయంలో సమస్త దేవతామూర్తులకి పంచాభిషేకం జరుగుతుంది. తదనంతరం అలంకారం దర్శనం, తదనంతరం ఉత్తరద్వారంలో దర్శనం జరుగుతుంది. ఉత్తరద్వార దర్శనంలో అనేక మంది భక్తులు ఈరోజు మధ్యాహ్నం 1:02, 3 దాకా కూడా భక్తులు విరివిగా వస్తారు. అలాగే మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి కూడా ఈ యొక్క ఆలయానికి భక్తులు రద్దీగా ఉంటారు. రాత్రి 9, 10, 11 కూడా అవుతుంది. ఇట్లా ఇదే సంవత్సరం ఎప్పుడు కూడా భక్తులు తగ్గకుండా ఇదే రకంగా వస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. స్వామివారు అందరికీ గొంగు బంగారమై విలసిల్లుతూ ఉన్నారు. 1983లో స్థాపన జరిగింది. కొన్నాటికి 93 సంవత్సరాల ప్రతిష్ట అయింది. ఇప్పుడు ప్రతిష్ట 30 సంవత్సరాలుగా అయింది. 30 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ముక్కోటి ఏకాదశి చాలా వైభవంగా జరుగుతుంది. రాత్రి 12:30 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయంలో సమస్త దేవతామూర్తులకి పంచాభిషేకం జరుగుతుంది.